హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే చెక్ క్వశ్చన్స్ యొక్క రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా అండి. చెక్ వెబ్సైట్ లో రియల్ గా పేమెంట్ అనేది వస్తుందా రాదా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటి క్లారిఫై ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నా అండి. దీంట్లో రియల్ గానే పేమెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ దీంట్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. వీడియోలోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ట్రైనింగ్ తీసుకోక ముందు ఒక క్వశ్చన్ సబ్మిట్ చేసామండి. ఆ క్వశ్చన్ సబ్మిట్ చేయడం వల్ల ఏమైందంటే ఆ క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ కి సొల్యూషన్ మేము రాంగ్ గా ఇచ్చామన్నమాట. అలా రాంగ్ గా ఇవ్వడం వల్ల చెక్ వెబ్సైట్ వాడు సొల్యూషన్ ని డిలీట్ చేశాడు. ఎందుకు? సొల్యూషన్ మొత్తం మేము రాంగ్ గా పెట్టాం కాబట్టి ఇన్కరెక్ట్ సొల్యూషన్ అని దానికి సొల్యూషన్ ని డిలీట్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఆథరింగ్ గైడ్ లైన్స్ మీద ఉందండి. సో అందుకని ఈ క్వశ్చన్ కి మాకు రేటింగ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే చెక్ వెబ్సైట్ లో వచ్చే క్వశ్చన్స్ అన్నిటిని మనం సాల్వ్ చేయకూడదు. కొన్ని క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినవో లేదా ఎగ్జామ్స్ లో వచ్చేవో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి పెడతారనమాట. ఇలాంటి క్వశ్చన్స్ పెట్టడం వల్ల దాన్ని మనం స్పామ్ చేస్తున్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మనము అటెంప్ట్ చేయకూడదు. లైక్ ఏమన్నా వెబ్సైట్ లింక్స్ ఇచ్చినవి కానీ, మార్క్స్ అనేవి ఉన్నవి కానీ, ఇలాంటి క్వశ్చన్స్ ని మనము సొల్యూషన్ అనేది ఇవ్వకూడదు. సో నాకు అది తెలియక నేను ట్రైనింగ్ తీసుకోక ముందు ఇలా ఒక క్వశ్చన్ అనేది సబ్మిట్ చేసామన్నమాట. ఈ క్వశ్చన్ సబ్మిట్ చేయడం వల్ల ఆథరింగ్ గైడ్ లైన్స్ ని మనము బ్రేక్ చేయటం వల్ల నాకు ఈ క్వశ్చన్ కి కూడా రేటింగ్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ పేమెంట్ కూడా రాలేదు. దీని తర్వాత క్వశ్చన్స్ ఎలా సబ్మిట్ చేయాలో కూడా తెలియకుండా ఆన్సర్స్ పెడితే మనకి పేమెంట్ అనేది రాదు అని చెక్ ట్రైనింగ్ తీసుకున్నామండి. చెక్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నా రేటింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ 5 స్టార్ రేటింగ్ ఎలా వచ్చింది అంటే, చెక్ లో నేను ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ లో ఉండిద్ది. ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ సొల్యూషన్ నేను రాంగ్ గా పెట్టడం వల్ల ఏదైతే డిలీటెడ్ అని వచ్చిందో, నెక్స్ట్ ఆఫ్టర్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకు అడిషనల్ కామెంట్ కూడా చూడండి గుడ్ సొల్యూషన్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 5 స్టార్ చూడండి, అక్యురసీ 5 స్టార్స్ వచ్చింది, కాన్సెప్ట్ 5 స్టార్ వచ్చింది, ఎక్స్ప్లెనేషన్ 5 స్టార్ వచ్చింది, స్ట్రక్చర్ 5 స్టార్స్ వచ్చినాయి, ఆథరింగ్ గైడ్ లైన్స్ కూడా 5 స్టార్ వచ్చినాయి. అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఈ ఈ క్వశ్చన్స్ అనేవి ఫుల్ఫిల్ గా సబ్మిట్ చేయడం జరిగింది. సో 5 స్టార్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రీసెంట్ గానే ఆ క్వశ్చన్ ని అప్లోడ్ చేసామండి. ఈ క్వశ్చన్ కి ఇంకా రివ్యూ అనేది రాలేదు. సొల్యూషన్ వచ్చేసరికి చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా నేను సబ్మిట్ చేసా అనేది మీకు అర్థం అవుతుంది. ఇలా ప్రతి స్టెప్ అక్కడ ఉన్న టూల్స్ ని యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ మనం కానీ ఆన్సర్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ కి మనకి పేమెంట్ అనేది ఉంచుద్ది. ఒకసారి 5 స్టార్ వచ్చిన సొల్యూషన్ కూడా చూడండి ఎలా నేను స్టెప్ బై స్టెప్ చేశాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెనేషన్ తో సహా ఇలా సబ్మిట్ చేయటం వల్ల చెక్ వాడు రేటింగ్ అనేది 5 స్టార్ ఇచ్చారు. మీలో ఎవరైనా సరే ట్రైనింగ్ కావాలి అనుకున్నట్లయితే ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డీటెయిల్స్ అంటే చెక్ జాబ్ డీటెయిల్స్ మొత్తం ఫస్ట్ వీడియోలో ఉండిద్ది, ఆ వీడియో చూడండి. లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఆ లింక్ ద్వారా మీరు ఫస్ట్ వీడియో చూసినట్టయితే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయితే. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. Please do like, share and subscribe this channel, and thanks for watching this video.